Declaration of Independence was a promise. Constitution was the fulfillment. When American Constitution draft చేసినప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్స్ లో అడిగారు, నువ్వు ఇంత కష్టపడి మాకేం తీసుకొచ్చావని. వాట్ హ్యావ్ యూ రాట్ అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు అప్పుడు, ఏ రిపబ్లిక్ ఇఫ్ యూ కెన్ కీప్ ఇట్ అన్నారు. ఒక రిపబ్లిక్ని సృష్టించడం కోసం దాన్ని నిలబెట్టుకోండి అన్నారు. ఇదే ప్రశ్న డాక్టర్ అంబేద్కర్, ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, అడిగి ఉంటే ఏం చెప్పారో మీరు ఊహించుకోండి. ఆయన ఇలా అని ఉండేవారేమో. ఏం చేసావు మీరు అని అడిగినప్పుడు, నేను ఈ దేశానికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకురావడానికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మేము సృష్టిస్తున్నాం, మీరు దీన్ని నిలబెట్టుకోగలిగితే గొప్పే. ఇది హిస్టారికల్గా చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టిందని చెప్తారు. ఇంత శ్రమపడి సృష్టించిన ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు మనం చాలా ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, మన కాన్స్టిట్యూషన్ వేరే కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తే అసలు చాలా డిఫరెన్స్ కనబడుతుంది మనకి. అంటే మనకన్నీ డైవర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ, బహుభాష ఉంది, రిలీజియస్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ. మన కల్చర్స్ ఎంత డైవర్స్గా ఉంటాయంటే ఎక్కడికి వెళ్ళినా మీకు డిఫరెంట్ కల్చర్స్ కనబడుతుంటాయి. సో ఇంత డైవర్సిటీస్ ఉన్న కంట్రీ ప్రపంచంలోనే లేదు. సో అలాంటి కంట్రీని ఒక డెమోక్రాటిక్ వ్యవస్థగా నిలబెట్టాలి అంటే ఇలాంటివి చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్ అవసరం పడింది. కాబట్టి మనం ఇంత పెద్ద డాక్యుమెంట్ని తయారు చేసుకున్నాం. అదొకటే కాదు, అంబేద్కర్ గారిని ప్రశ్నించారు అప్పుడు, మీరు ఈ కాన్స్టిట్యూషన్ రాస్తున్నారు, డ్రాఫ్ట్ చేస్తున్నారు మీ కమిటీకి చైర్మన్గా, మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అని. అప్పుడు అంబేద్కర్ ఆన్సర్ విత్ ఎ స్మైల్, జస్ట్ చెప్తూ, ఓహో, మీరు ఈ కాన్స్టిట్యూషన్ని ఒక బ్యాడ్ కాన్స్టిట్యూషన్గా భావిస్తే దీన్ని ఫ్యూచర్లో అమలు చేయవలసింది మీరే, కాబట్టి మీరు మంచివాళ్ళుగా దీన్ని అమలు చేయండి, అది ఆటోమేటిక్గా మంచి కాన్స్టిట్యూషన్ అయిపోతుంది. లేదు, మీరు దీన్ని చెడుగా అమలు చేస్తే ఎంత మంచి కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చినా అది చెడుగానే కనిపిస్తుంది అందరికీ. అంచేత దీన్ని వర్క్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఈ డాక్యుమెంట్తో అది సంబంధం లేదు. ఎందుకంటే మేము చాలా శ్రమపడి దీన్ని చేసాం, దీన్ని మీకు చేతిలో పెడుతున్నాం, మీరు దీన్ని ఎలా వర్క్ చేస్తారన్నది మీ ఇష్టం. అది చాలా చక్కగా హ్యూమరస్గా చెప్పారు ఆయన. సో ఇలాగా ఎన్నో సందర్భాల్లో ఆయన ఆ రాజ్యాంగం రాస్తున్నప్పుడు, తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేస్తున్నప్పుడు మాట్లాడినవి చాలా చాలా ఉన్నాయి, చాలా సన్నివేశాలు ఉన్నాయి మనకి. అయితే ముఖ్యంగా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ రాజ్యాంగ దినంగా మనకి 1950లో కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది ఫుల్గా. దాన్ని మనం రిపబ్లిక్ అంటాం, 26 జనవరి 1950. అప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 75 ఏళ్ళు దాటిపోయింది. అయితే 83లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. అంటే ఈ 83 వరకు, అంటే 1950 నుంచి 1983 వరకు ఈ కాన్స్టిట్యూషన్ ఫంక్షన్ అయింది. కాబట్టి దీనిలో ఏమైనా లోపాలు ఉంటే మాకు చెప్పండి అని ఒక కమిటీని వేశారు. దాన్ని సర్కారియా కమిషన్ అంటారు. అయితే ఆ సర్కారియా కమిషన్ కూడా నిజంగా చెప్పాలంటే ఎక్కడ మిస్టేక్ ఉందని కానీ, ఎక్కడ తక్కువగా ఉందని కానీ ఎక్కడ పాయింట్అవుట్ చేయలేదు. కానీ జస్టిస్ సర్కారియా, ఏ గ్రేట్ జూరిస్ట్, ఆయన కాన్స్టిట్యూషన్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక మాట అన్నారు బిగినింగ్లో. అతను
మీరు సర్కారియా రిపోర్ట్ చూస్తే 2 వాల్యూమ్స్ ఉంటుంది, చాలా పెద్దది. 88లో సబ్మిట్ అయింది, అంటే 5 ఏళ్ళు పట్టింది. ఈ 5 ఏళ్లలో వాళ్ళ కృషిని 2 వాల్యూమ్స్ కింద సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి. మీరు ఫస్ట్ వాల్యూమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఆ కమిటీ సర్కారియా ఇచ్చింది ఏంటంటే, ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ ఫ్రేమ్, ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ ఫ్రేమ్, ఇట్ ఈస్ ఏ లివింగ్ ఆర్గానిక్ ఇన్స్టిట్యూషన్. అంటే ఈ కాన్స్టిట్యూషన్ అన్నది ఒక ఏదో పుస్తకమో లేదా ఒక డ్రాఫ్ట్ లాంటిదో కాదు, ఇది లివింగ్ ఆర్గానిక్ ఇన్స్టిట్యూషన్. ఎలాగైతే మనం విత్తనం వేస్తే మొక్క అయ్యి అది చెట్టు అయ్యి పువ్వులు పళ్ళు మనకి ఇస్తుందో అలాంటి ఉద్దేశంతో దీన్ని చేసాం, ఇది కూడా అలాగే ఉంటుంది అని చెప్పి దాన్ని పోల్చి, ఆ పోలిక చాలా గొప్పది. ఇప్పటికీ మనకి ఏంటంటే దానివల్ల ఏమిటి మనకు క్లియర్ అవుతుందంటే, రాజ్యాంగాలు ఎప్పుడు కూడా 50 ఏళ్లకు 100 ఏళ్లకు కోసమో చేయరు. అది ఒకసారి చేస్తే అది ఎండకాలం ఉంటుందనే చేస్తారు. అది ఫ్యూచర్ జనరేషన్స్ ముందు తరాలకు నచ్చినప్పుడు దాన్ని మార్చుకోవచ్చు. అంటే రాజ్యాంగం అమలు చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అని చెప్పి దానికి 368 అధికరణ ఒకటి. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, కాన్స్టిట్యూషన్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి అంటే రాజ్యాంగం గురించే మనం అంటే మన రాజ్యాంగంలో మన గొప్పతనం ఏంటి, ఇది అందరూ ఎన్నాళ్ళు ఉంటుంది అన్న సందేహంతో ఉన్నారు కాబట్టి ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఎందుకంటే మన పక్క దేశాల్లో చూస్తాం, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ, ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయినప్పుడు 71 వార్ తర్వాత అవి ఎన్నోసార్లు వాళ్ళ రాజ్యాంగాలు మార్చుకొని వచ్చారు. వాళ్ళ ప్రభుత్వాలు కూడా మారాయి, మిలిటరీ రూల్, డిక్టేటర్షిప్, ప్రజాస్వామ్యం ఇలాగ మారుతూనే వచ్చాయి. కానీ మనది పటిష్టంగా ఉంది. అందుకే మన రాజ్యాంగం మన డెమోక్రసీని ఎలా డిక్లేర్ చేస్తుందంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది భిన్నత్వంలో ఏకత్వం. అంటే మనం అంత గొప్ప డిక్లరేషన్తో ఈ రాజ్యాంగాన్ని స్టార్ట్ చేశాం కాబట్టి అది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ వ్యవస్థ మనకి రాజ్యాంగం ఇచ్చింది. అందుకే రాజ్యాంగాన్ని ఎందరో జూరిస్టులు ఇంకో విధంగా కూడా దీన్ని డిస్క్రైబ్ చేశారు. అదేంటంటే, ఇది ఒక ఫండమెంటల్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఇది లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం మనం. ఏ లా చేసినా రాజ్యాంగం ప్రకారంగా ఉండాలి. రాజ్యాంగం ప్రకారంగా ఉండకపోతే దాన్ని అల్ట్రా వైరస్ అంటాం, అది ఇన్వాలిడ్, అది పనికిరాదు అలాంటి లా. సో అంచేత లెజిస్లేచర్ లా చేసినప్పుడు, చట్టాలు తయారు చేసినప్పుడు చట్టసభల్లో అవి రాజ్యాంగపరంగా ఉన్నాయా లేవా అని ముందు చూసి అప్పుడు వాటిని ఆమోదించాలి, ఫైనలైజ్ చేయాలి. సో ఇలా ఇంత గొప్ప అదొకటే కాదు, రీసెంట్గా రాజ్యాంగం గురించి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం మనం. ఎన్నో వందల కొద్ది కోర్టు డెసిషన్స్ వచ్చాయి. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా డాక్యుమెంట్ ఆఫ్ గవర్నెన్స్ అని కూడా అనొచ్చు. అంటే అంత ఎంటైర్ గవర్నింగ్ సిస్టమ్, అంటే పరిపాలనా వ్యవస్థని క్రియేట్ చేసిందే కాన్స్టిట్యూషన్. అంటే ఇది గవర్నింగ్ డాక్యుమెంట్ ఆఫ్ గవర్నెన్స్. సో ఇలాగా దీనికి రాను ఈ 75 ఏళ్ళు 76 ఏళ్లలో అవి మీకు ఈ డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా ఎన్నోసార్లు ఎంతమందో నన్ను అడిగినప్పుడు, ఎన్నాళ్ళండి ఉంటుంది, ఇన్ని మార్పులు వచ్చాయి, 130 పైన ఇప్పుడు అమెండ్మెంట్స్ వచ్చాయి, మరి ఇలా అమెండ్ చేసుకుంటూ పోతే ఈ కాన్స్టిట్యూషన్ ఏమవ్వాలి? ఏమీ అవ్వదు. అందుకే సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయకూడదు, మీరు ఇంకేదైనా మార్చుకోండి అని చెప్పింది. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడిగినప్పుడు, బేసిక్ స్ట్రక్చర్ అంటే మౌలిక దీనికి ఆధారం, ఒక షేప్ ఉంది, ఒక ఆధారం ఉంది, ఒక ప్రిన్సిపల్ మీద దీన్ని తయారు చేశారు. కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ని, ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఏది ముఖ్యమైనది అని కాదు, అలాంటి మౌలిక ప్రిన్సిపల్స్ని వైలేట్ చేయకుండా మీరు ఎన్ని అమెండ్మెంట్ చేసుకున్నా రాజ్యాంగానికి ఏమీ అవ్వదు. అది పదే అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. ఆ మౌలిక సూత్రాలు ఏంటి అని అంటే అన్నీ ఇప్పుడు చెప్పలేము, ఎప్పటికప్పుడు నిర్ణయించబడతాయి. దాన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అని ప్రపోజ్ చేశారు కేశవానంద భారతిలో. సో ఇవి మీరు దృష్టిలో పెట్టుకుంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని అలాగే ఉంచి మీరు ఎన్ని మార్పులు చేసుకున్నా
ఒక మౌలిక స్వరూపం నేను చెప్తాను. మనది డెమోక్రసీ. అది మౌలిక. డెమోక్రసీని మార్చి డిక్టేటర్షిప్ కింద కానీ మిలిటరీ రూల్ కింద కానీ కన్వర్ట్ చేయడానికి వీల్లేదు. అయితే రీసెంట్గా నేపాల్లో జరిగిన గొడవలకి అంటే నేను జస్టిస్ వర్మ గారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నిర్భయ రిపోర్ట్ రాశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఆర్ వెంకటరమణి గారు ముగ్గురిని నేపాల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం. వాళ్ళ డ్రాఫ్టింగ్ ఆఫ్ ఇంటరిమ్ కాన్స్టిట్యూషన్కి. అంటే వాళ్ళ నేపాల్ కింగ్షిప్ నుంచి డెమోక్రసీకి ట్రాన్సిషన్ అయింది. ఆ ట్రాన్సిషన్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. సో అంచేత ఆ సందర్భంలో వాళ్ళకు కొత్త కాన్స్టిట్యూషన్ కావాలి. నేను కింగ్ కాన్స్టిట్యూషన్ అక్కర్లేదు, కింగ్ ఏం చెప్తే అదే. సో అంచేత కింగ్ కానీ, కింగ్షిప్ కానీ, డిక్టేటర్షిప్లో కానీ, మిలిటరీ రూల్స్లో కానీ కాన్స్టిట్యూషన్ సర్వైవ్ ఉండవు కూడా. సో డెమోక్రసీ అనగానే కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడే ఉంటాయి. సో అంచేత వాళ్ళ ఒక కాన్స్టిట్యూషన్ కావాల్సి వచ్చింది. మే 2008లో మేము ముగ్గురు కాఠ్మండూలో పార్టిసిపేట్ చేసాం. అందులో ఒక డాక్యుమెంట్ తయారు చేసి రఫ్ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చారు. దాన్ని మీరు ఎలాగైనా మార్చుకోండి, అమలు చేసుకోండి. బేసిక్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోండి. దీని అంటే మేము ఇచ్చినవన్నీ ఏంటంటే సూచనలు. ఆ సూచనలన్నీ మన కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడే ఉంటాయి. వాళ్ళకి కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన కాన్స్టిట్యూషనే వాళ్ళకి ఇష్టమైంది. సో అంచేత మా మీద ఎక్కువ వాళ్ళు ఓపు పెట్టుకొని అడిగారు అనమాట. సో ఇలా కొన్ని. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఈ సందర్భంగా నేను చెప్పేది, మన ఎలక్షన్ వ్యవస్థ అంటే డెమోక్రటిక్ వ్యవస్థ సర్వైవ్ అవ్వాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి, స్వేచ్ఛాయుతంగా జరగాలని. అది ఏ కంట్రీతో పోల్చినా మనది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అయితే దానికి కొంతమంది నేపాల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు, సార్ మాకు 6 ఎలక్షన్ కమిషన్స్ కావాలన్నారు. అంటే అప్పుడు నేను నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, 6 ఎలక్షన్ కమిషన్స్ ఉంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. మీరు ఇండియాలో ఒకే ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్గా ఉంది. అది ఆ శాస్త్రి గారు కానీ, శేషన్ కానీ, లింగ్డో కానీ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ రెజ్యూమ్ వీళ్ళ టైంలో చూస్తే మీకు ఎలక్షన్ కమిషన్ చాలా పటిష్టంగా పనిచేసింది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అయ్యాయి అని ఒక నానుడి మా దేశంలో ఉంది. మేము దాన్ని నమ్ముతాం కూడాను. ఆ తర్వాత దీన్ని మల్టీ మెంబర్ బాడీ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకే చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అంతే కదా. మీకు ఒక మనిషి అంటే తనే. ఇప్పుడు ఏదైనా డెమోక్రసీలో ఎలక్షన్ కమిషన్ అన్నది ఒకటే ఉండాలి. మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి స్టేట్లో ఉంటుంది, యూనియన్లో ఉంటుంది. సో ఏదైనా సరే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్న వ్యక్తి ఒకరే ఉండాలని నా ఉద్దేశంతో నేను అక్కడ చెప్పాను. కానీ వాళ్ళు తర్వాత ఏవో మార్పులు చేర్పులు చేసుకున్నారు. చేత ఇది ఈ కొన్ని వ్యవస్థలు సర్వైవ్ అవ్వాలి, ఎన్నాళ్ళైనా ఉండాలి, వాటిని ప్రజలు ఆమోదించాలంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది మన రాజ్యాంగంలో పొందుపరిచారు. లేదా అప్పుడే వాళ్ళు మల్టీ మెంబర్ బాడీ చేసి ఉండవచ్చు కదా, చేయలేదు. ఒక్క ఎలక్షన్ కమిషనర్తోనే ఎలక్షన్ కమిషన్ యూనియన్ లెవెల్లో కాన్స్టిట్యూట్ స్టేట్స్కి ఎలక్టరల్ ఆఫీసర్స్ అని పెట్టారు. ఇవన్నీ ఏంటంటే చాలా ముందు చూపుతో డ్రాఫ్ట్ చేసింది. తర్వాత నేను ఈ సందర్భంగా చిన్న విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను. రాజ్యాంగం డ్రాఫ్ట్ రాస్తున్నప్పుడు చాలా డిస్కషన్స్ అయ్యాయి. ప్రతి ఆర్టికల్ మీద గంటలు, రోజులు, మంత్స్ టుగెదర్ డిస్కషన్స్ అయ్యాయి. అయితే ఒక సందర్భంలో బిఎన్ రావు, బెనగల్ నరసింహరావుని ఆయన అడ్వైజర్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అసలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఆయన అడ్వైజర్, మహావ్యక్తి. ఆయన అంబేద్కర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, అంబేద్కర్ చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అడిగాడు, అంబేద్కర్ గారు మీరు డ్రాఫ్టింగ్లో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు కాబట్టి ఒక మంచి డ్రాఫ్ట్ తయారు చేయండి, డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ తయారు చేయాలంటే ఓకే సార్ అని చేయడం. వాళ్ళు చాలా మంచి కాన్వర్సేషన్ అది. ఆ డ్రాఫ్ట్ అంతా తయారైన తర్వాత బిఎన్ రావుతో మాట్లాడుతూ, ఇదిగోండి సార్ డాక్టర్ బిఎన్ రావు గారు, మీరు అడిగినట్టు డ్రాఫ్ట్ తయారు చేశాను, దీన్ని ఎక్కడ పెట్టాలి? ఇది ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ నా చేతిలో ఫ్లెష్ అండ్ బ్లడ్ మాత్రమే, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ని నేను ఎక్కడ పెట్టాలి? అప్పుడు అంబేద్కర్ బిఎన్ రావు గారు అన్నారట,
ఎందుకు ఫ్లెష్ అండ్ బ్లడ్ ఊరికే ఎక్కడో పెట్టక్కర్లేదు. ఇదిగో స్కెలిటన్ ఉంది కదా, డెమోక్రాటిక్ స్కెలిటన్ ఆల్రెడీ మనం సృష్టించాం, ఈ స్కెలిటన్ పెట్టేయండి అన్నారు. వెంటనే ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆ స్కెలిటన్ తగిలించారు. అంటే స్కెలిటన్ విత్ బ్లడ్ అండ్ ఫ్లెష్ తయారైపోయింది, అంటే బాడీ అనమాట. బాడీ వితౌట్ లైఫ్. అప్పుడు అంబేద్కర్ గారు అడిగారట, సార్ మీరు అన్నట్టు చేసాం మనం, బట్ దీనికి లైఫ్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఇది లైఫ్లెస్ డాక్యుమెంట్గా ఉండకూడదు కదా, ఇది లైఫ్ ఉండాలి దీనికి. డోంట్ వరీ అంబేద్కర్ గారు, లైఫ్ విల్ బి గివెన్ బై పీపుల్. అంటే పీపుల్ విల్ గివ్ లైఫ్. వీ హ్యావ్ క్రియేటెడ్ flesh and blood and skeleton. So it becomes an organic body like a human being. So people will give life. అందుకే మన రాజ్యాంగం స్టార్టింగ్ లోనే ప్రియాంబుల్ లో we the people of India having solemnly resolved to constitute India into sovereign democratic republic. తర్వాత ఏవేవో యాడ్ చేశారు, అది వేరే. సో ఇప్పుడు ఆ we the people అన్నది చాలా ప్రామినెన్స్ గెయిన్ చేసింది. సో దట్ ఈస్ హౌ ఇది పీపుల్స్ లైఫ్, ఇది పీపుల్ తయారు చేసిన డాక్యుమెంట్, ఇది పీపుల్స్ గవర్నమెంట్. అబ్రహాం లింకన్ అన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. మన రాజ్యాంగం కూడా ఇట్ ఈస్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. థ్యాంక్ యూ.